హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఎక్స్పోజింగ్ ఫేక్ ఐఏఎస్ అకాడమీస్లో భాగంగా ఒక వీడియో చేసుకున్నాం మనము. హౌ టు ఐడెంటిఫై ఏ ఫేక్ ఐఏఎస్ అకాడమీ ఇన్ హైదరాబాద్ అనే ఒక వీడియో చేశాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఆర్ ఈ యొక్క వీడియోకి సీక్వెన్స్ అనుకోండి. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫేక్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అకాడమీ యొక్క స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఓకేనా? దీనికన్నా ముందు నేను ఒక కథ చెప్తా. అనగనగా ఒక రాజు లేదా ఒక రాణి, వాళ్ళు ఇన్ని రోజులు వేటాడాల్సిన అవసరం లేకోకుండా వాళ్ళ దగ్గరికే గొర్రెలన్నీ వచ్చి ఫుడ్ రూపంలో సమర్పించుకుంటున్నాయి అన్నమాట. ఓకేనా? అలా సమర్పించుకుంటున్నాయి. కాంపిటీషన్ అనేది లేదు. ఆ రాజుకి కానీ రాణులకు కానీ కాంపిటీషన్ అనేది లేదన్నమాట. సో ఇంకా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కొన్ని వందల గొర్రెల్ని బలి చేసి కొన్ని వందల కోట్లు స్కామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ నుంచి కొత్త రాజులు మరియు రాణులు హైదరాబాదులో ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో, అంటే బలయ్యే గొర్రెలు ఏవైతే ఉన్నాయో, ఆ గొర్రెలు అరే ఢిల్లీ రాజులు రాణులు వచ్చారు, వాళ్ళు హైదరాబాద్ రాజులు రాణుల కన్నా మంచి పవర్ఫుల్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళేసి జాయిన్ అవుతాను అని చెప్పేసి అడ్మిషన్స్ అన్ని స్ప్లిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని రోజులు చేసిన మోనోపలి అంతా ఇప్పుడు కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకి ఒక ఆలోచన వచ్చింది. అరే, చిన్నపిల్లల్ని మోసం చేస్తే వాళ్ళకి తెలియదు కదా అనే ఒక ఆలోచన వచ్చింది కొంతమంది రాజులకు మరియు రాళ్ళకు అన్నమాట. ఆలోచన ఏంటి? డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లేదా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే స్కాములు చేద్దాము. పిల్లలకి ఏం తెలుసు అండి? ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అంటే ఆ ఇంటర్ క్లాసెస్ వినడానికి వాళ్ళ మైండ్ సెట్ అక్కడికక్కడ సెట్ అయిపోద్ది. మా అంటే కొన్ని బేసిక్స్ ఏవో చెప్తారు. ఇన్ ద సేమ్ వే ఆ డిగ్రీ సిలబస్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోదు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే స్కామ్తో ఐఏఎస్ కోచింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తామని ఇక్కడ కొన్ని వందల కోట్లు స్కామ్ చేయడం జరిగింది ఇన్ని రోజులు. నా ఛాలెంజ్ ఏంటంటే, ఓపెన్ ఛాలెంజ్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే స్కామ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు పురుగులు పట్టి చేస్తారండి. ఎందుకంటే చిన్న పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు అక్కడ. ఓకేనా? అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి, అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యి, వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి మిమ్మల్ని ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు చేస్తాం, మా దగ్గర జాయిన్ అవ్వండి అని ఉత్త మాటలు చెప్తారు. ఓకేనా? మాటలు వినడానికి ఎలా ఉంటుందండి పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి? అబ్బా, మా పిల్లోడు ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీకి వచ్చాడు అని ఇప్పటి నుంచే మనం ఒక మంచి శిల్పిలాగా చెక్కే అకాడమీలకి పంపించాలి అని చెప్పేసి బై మిస్టేక్ కొన్ని ఫేక్ అకాడమీల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ వాస్తవానికి డిగ్రీ సిలబస్ సరిగ్గా కంప్లీట్ చేయరు. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ సిలబస్ అనేది స్టూడెంట్స్కి సరిగ్గా తెలియదు అన్నమాట. ఓకేనా? నా ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైతే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారో మీరు ఎంతమంది ర్యాంకర్స్ అయ్యారు అని చాలామంది బయటకు ఆ కుతూహలం ఉంటుంది. అరే, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ర్యాంకర్స్ అయ్యారో తెలుసుకుంటే మేము కూడా జాయిన్ అవ్వచ్చు కదా అనే ఆ తాపత్రయం, ఆ కుతూహలం ఉంటుంది అనమాట. బట్ నా ఛాలెంజ్ ఏంటంటే, ర్యాంకర్ దాకా అవసరం లేదు. ఆ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ తీసుకొని అట్లీస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారా అని నేను అడుగుతున్నాను. అట్లీస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారా అని నేను అడుగుతున్నాను అనమాట. ఓకేనా? సో ఎవరైతే పిల్లలు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లేదా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ స్కాముల్లో మోసపోయి ఉన్నారో ఈ వీడియో కింద కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ని సేవ్ చేయండి. ఓకేనా? ఐ బెట్ అండ్ ఐ ప్రామిస్, ఏ ఒక్క కమెంట్ కూడా ఎంత పెద్ద పోటుగాడు లేదా పోటుగత్తె ఫోన్ చేసినా కానీ ఒక్కటి కూడా రిమూవ్ అవ్వదు. ఓకేనా? మనం అందరం కలిసి ఏం చేయాలండి? ఈ స్కామర్ని ఎక్స్పోజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నడిచింది, ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టుకోవడానికి రావట్లేదు, అడవుడంతా మేమే చేయొచ్చు, వందల కోట్లు మేము స్కాములు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది అనమాట. ఓకేనా? మరి మనిషికి ఆశ ఉండాలి అండ్ సిగ్గు ఉండాలన్నమాట. ఓకేనా? సో అదే. సో ఇంక దానికి మించి నేను ఏం చెప్పను. సో స్టూడెంట్స్, జెన్యున్గా మీరు మోసపోయారు అని ఫీల్ అయినా, ఓకేనా, లేదా ఆ ట్రాప్లో పడ్డా మీరు ఇక్కడ కమెంట్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అకాడమీ ఉంది, దాంట్లో నేను కోచింగ్ తీసుకున్నాను, అసలు మీకు ఐఏఎస్ సిలబస్ కంప్లీట్ చేశారా, డిగ్రీ సిలబస్ కంప్లీట్ చేశారా, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్, రైట్?
సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.